హాయ్ అండి. మామిడికాయ పప్పు కొంచెం కొత్తగా ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసి పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకుని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలండి. ఇదే ఆయిల్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నేను రెడ్ కలర్ కందిపప్పు కూడా వేస్ట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పప్పుతో కూడా చేసుకోవచ్చు. 3 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసి మూత వేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. చూడండి ఇలా గరిటె పెట్టి మెదిపేసేసుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసి 2 స్పూన్లు కారం వేసి రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పప్పు చేయండి, చాలా బాగుంటుంది. అంతా కలుపుకుని కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న పప్పులో పోపు వేసుకోవటమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.